హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఇంకా వంటతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే మీ అందరికీ చాలా ఇష్టమైన కర్రీ, ఆల్మోస్ట్ అందరికి ఇష్టం ఉంటుంది. ఎవరో ఒక్కరు ఇద్దరికి తప్పించి ఏంటి అనుకుంటున్నారు, అది ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ సో ఫిష్ కర్రీ ఎలా చేసేద్దామో నేను ఎలా చేస్తానో చూసేయండి. చాలా సింపుల్గా చేస్తాను నేను. ఫస్ట్ మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఫిష్ కర్రీ నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి. సో చేపల పులుసుకి కావాల్సిన కొన్ని మసాలాలు: ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, గరం మసాలా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కసూరి మేతి ఉంటుంది కదా అది. సో చేపల పులుసుకి మెయిన్ చేపలు, 2 ఆనియన్స్, 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు. సో నేను ఇక్కడ 1/2 kg ఫిష్ తీసుకున్నా అండి, వాటికి క్వాంటిటీ అనమాట. 1/2 kg చేపలకి 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ అంతా నిమ్మకాయ. సో ఫస్ట్ మనం ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. కొంచెం 1 టీ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు కదా, అది వేసుకోండి. కొంచెం పసుపు, ధనియాల పౌడర్ అండ్ ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇంత ముందుకు నేను చెప్పిన మసాలాలు అన్నీ, అదే గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని అన్నిటినీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. 1/2 kg ఫిష్ అండి ఇది. చేపల పులుసు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, మాకు కూడా. కాకపోతే మాకు చేపల పులుసు కంటే ఇంకా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఫిష్ ఫ్రైకి అని కొన్ని పీసెస్ తీసి పెట్టా. కొంచెం పసుపు వేసుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్, ఫిష్ హెల్త్కి చాలా మంచిది అంటారు డాక్టర్స్ తింటే. అన్నీ వేసి కలుపుకోండి. చికెన్, ఫిష్ ఇవి రెండు మన బాడీకి మంచి ప్రోటీన్ అందిస్తుంది. సో వీక్లీ వన్స్ అయినా ఫిష్ తింటే హెల్త్కి మంచిదని అంటారు. సో కొర్రమీను అంటారు కదండి, ఆ ఫిష్ అనమాట ఇవి. దీంట్లో అయితే కొన్ని ముళ్ళులు తక్కువ ఉంటాయి, పిల్లలు ఈజీగా తినగలుగుతారని ఎక్కువ శాతం మేము ఈ ఫిష్, ఈ చేపలే తీసుకొస్తామన్నమాట. సో మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక చూపించా కదా నేను, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం పెద్దగానే చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియం సైజులో ఫ్రై అయ్యేటట్టు కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తా చూడండి కట్ చేసుకోవడం. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఎలాంటి చేపలు ఇష్టం కామెంట్ చేయండి నాకు. వీడియోలో చూస్తున్నా కదండి, ఆనియన్స్ అలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఎలా అయినా కట్ చేసుకోండి, ఎందుకంటే వాటిని ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవడం మాత్రమే. అందుకే మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 2 టమాటాలు కూడా కట్ చేసుకొని 2 వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎప్పుడైనా దేనికైనా, మోస్ట్లీ ఆనియన్స్ అయితే దాదాపు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అప్పుడే మనకు ఆనియన్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఏ కర్రీకి, ఫిష్ కర్రీకి, బిర్యానీకనే కాదండి, మీరు ఏ కర్రీ చేసినా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీడియోలో నేను చూస్తున్నా కదా, అలా టమాటాలు, ఉల్లిగడ్డలు 2 తీసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 minutes అలా మూత పెట్టేసి వదిలేయండి. మా ఇంట్లో వీక్లీ 2 times నాన్ వెజ్ ఉంటుంది. అంటే ఎక్కువ మేము చికెన్ ఎక్కువ తింటుంటాం, చికెన్ ఎక్కువ తీసుకొచ్చుకుంటాం. మటన్ బాడీకి అంత ఫ్యాట్ అని చెప్పి పెద్దగా తెచ్చుకుంటాంలే కానీ ఎప్పుడో ఒకసారి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము చికెన్, ఫిష్ తిన్నంత ఇష్టంగా మటన్ కూడా తినమనుకోండి.
ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నా కదా! ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు 2 టమాటాలు, 2 ఆనియన్స్ అంతే అనమాట. ఇది దేనికి అంటే గ్రేవీ కోసం. ఓన్లీ గ్రేవీ కోసం మాత్రమే. సో, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరెలా చేస్తారు? వంట రాని వాళ్ళు స్టార్టింగ్‌లో అసలు ఫిష్ కర్రీ చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు. కానీ అందరికీ ఒకేలా రాదు. అందరికీ కుదరదనమాట. చికెన్ ఇవి ఈజీగా కుదురుతాయి ఎలా చేసినా గానీ, ఫిష్ అంత తొందరగా కుదరదనమాట. ఆ స్మెల్ అనేది ఉంటుంది. మిక్సీ జార్‌లోకి వేసుకోండి. మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ టమాటా మిక్సీలో వేసుకొని దాన్ని పేస్ట్ లాగా కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి నార్మల్ కర్రీస్ కంటే కూడా కొంచెం. ఎందుకంటే పులుసు కర్రీ కదా! ఏ పులుసుకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందనమాట మిగతా కర్రీస్ కంటే. కాబట్టికి కొంచెం రెగ్యులర్‌గా మీరు వాడే ఎంత ఎంత మోతాదులో నూనె వాడతారో దానికి కొంచెం ఎక్కువ వేసుకోండి. టేస్ట్ బావుంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే. మనం రెగ్యులర్‌గా అంత ఆయిల్ ఏం వేసుకోము కదా! ఈ ఫిష్ ఎప్పుడో ఒకసారి కాబట్టికి పర్లేదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ కోసం. చూడండి నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే మామూలుగా కంటే కూడా ఈరోజు నేను కొంచెం ఎక్కువనే ఆయిల్ వేసుకుంటా ఫిష్ కర్రీలో. ఏ నాన్ వెజ్‌లోకైనా కూడా ఏ కర్రీకైనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది ఆయిల్. కొంచెం జీలకర్ర అండ్ పోపువి ఉంటాయి కదా! ఆవాలు అవి వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసుకోండి. నేను ఇంకేం వేసుకోవట్లేదు ఫిష్ కర్రీకి. ఆ 2 మాత్రమే వేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. అందరికీ ఫిష్ కర్రీలోకి కరివేపాకు పెద్దగా ఇష్టం ఉండదు. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, పర్లేదు. సో, ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా! మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం 2, 3 పచ్చిమిర్చి వేసుకోండి. అటు ఇటు కలపండి కొంచెం. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ గ్రేవీ దాంట్లో వేసుకోండి. ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా! అది వేసుకోండి. కలపండి. ఒక 1 మినిట్ అలా కలిపేసి అలా కలుపుతూ ఉండండి. కలిపేసి మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అలాగే మూత పెట్టి ఉంచండి. చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కొంచెం ఆ పేస్ట్‌ని మనం ఫ్రై అవ్వనివ్వాలనమాట. సో, అలా కలిపేసి మూత పెట్టుకోండి. 2 మినిట్స్. 2 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ అలా మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం పెనం తీస్తే చూడండి. నేను కారం వేసి తీయడం మర్చిపోయా. కారం కొద్దిగా మీరు ఎంత కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. మేము కొంచెం నాన్ వెజ్‌లో స్పైసీగానే తింటాము. కాబట్టికి నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తాం మేము. ఇంకొకటి ఏంటంటే అన్ని కారప్పొడిలో ఎక్కువ కారం ఉండవండి. మా కారం చూడడానికి రెడ్‌గా ఉంటుంది కానీ ఎక్కువ కారం ఉండదు. అట్లనమాట. ఇలా ఆయిల్ మీదికి తేలేంత వరకు కొంచెం గ్రేవీని ఫ్రై చేశాక కొంచెం మీకు థిక్‌గా అనిపిస్తే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం పులుసులాగా కావాలనిపిస్తే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి. నేను దీంట్లో వీడియో తీయడం రాలేదు. యాక్చువల్‌గా తీశాను కానీ కొంచెం ఇందాక మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాం కదా! దాన్ని పులుసులాగా చేసి వేసుకొని కొద్దిసేపు 2 గ్లాసెస్ అంత వాటర్ వేసి మసలబెట్టుకోండి. మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా మసులుతుందో. ఇలా మసులుతున్నంత వరకు మనం ఎక్కువ ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టుకొని మసులుతూ ఉండండి. ఎందుకంటే చేపల పులుసు ఎంత మసిలితే అంత టేస్ట్ ఉంటుంది. చేపల పులుసు అనే కాదు జనరల్‌గా ఏ చారైనా టమాటా రసం, పప్పు చారు మసులితేనే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట. సో, ఇలా మరిగేంత వరకు మనం ఇలా మరుగుతున్నప్పుడు మీ దగ్గరున్న చేప ముక్కల్ని వేసుకోండి దీంట్లోనే. ఇలా చేప ముక్కలు వేసుకోండి మరుగుతున్నప్పుడే. సిమ్‌లో పెట్టండి. తలకాయలు ఇలా ఉంటాయి కదా! అవి ఫస్ట్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడకడానికి. సో, ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు సరిపడినంత. మీరు ఉప్పు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. తక్కువ తింటే తక్కువ. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి.
నన్ను అడిగితే ఉప్పు కొంచెం తక్కువ తినడమే బెటర్, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా, మసాలాలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా, కొబ్బరి ఇవి వేసుకోండి. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కస్తూరి మేతి ఏ కర్రీలోకైనా కస్తూరి మేతి బాగుంటుంది. చేప ముక్కల్ని ఎక్కువగా కదపకూడదండి, గిన్నెతో సహా మనం ఇలా అనాలి. వీడియోలో చూస్తున్నా కదా అలా అనాలి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. సో అందుకని చేప ముక్కల్ని కలపకూడదు. చూడండి, మన వేడి వేడి చేపల కర్రీ రెడీ అవుతుంది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. లాస్ట్ మినిట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టం ఫిష్ కర్రీ? అంటే కొందరు రాగి సంకటి, నాటుకోడి కూర ఇంకా ఫిష్ అట్లా తింటారు కదా, మీకు దేంట్లోకి ఇష్టం? చేపల పులుసు అన్నంలోకి అయితేనే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసే టైం వచ్చింది. ఫిష్ కర్రీ యాక్చువల్గా వండిన రోజు కంటే నెక్స్ట్ డే, అంటే మీరు ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు నైట్ వండుకొని మార్నింగ్ తినండి, లేదంటే మార్నింగ్ వండుకొని నైట్ తినండి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. తింటుంటే మస్తు వేడిగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఫిష్ పులుసు. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ ఇలా ట్రై చేయండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు వద్దులేండి, రాని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్, కొంచెం కూడా నీసు స్మెల్ కూడా రాదు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.